దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు బుల్డోజర్ల సాయంతో ఇళ్లను కూల్చివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉన్నాడనో లేక దోషిగా నిర్ధారణ అయ్యాడనో ఓ వ్యక్తి ఇంటిని ఎలా కూల్చేస్తారని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పలు రాష్ట్రాల్లో బుల్డోజర్ న్యాయంతో బాధితులుగా మారిన వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. రాష్ట్రంలో ప్రభుత్వాలు చేస్తున్న బుల్డోజర్ న్యాయంపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ బిఆర్ గవాయా, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ద్విసభ ధర్మాసనం విచారిస్తోంది. ఈ విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ నిందితుడు క్రిమినల్ నేరంలో ఉన్నాడనే కారణంతో అతని స్థిరాస్తిని కూల్చివేయలేమని క్లారిటీ ఇచ్చారు. ఓ నిర్మాణం చట్టవిరుద్ధమైతే మాత్రమే అలాంటి కూల్చివేత జరుగుతుందని తెలిపారు. కానీ కూల్చివేతల్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. తాజాగా రాజస్థాన్, మధ్యప్రదేశ్లో ప్రభుత్వాలు చేపట్టిన బుల్డోజర్ ఆపరేషన్లో ఇల్లు కూలిన ఇద్దరు వ్యక్తుల కేసులో ఏపీసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో రాజస్థాన్లోని ఉదయ్పూర్లో రషీద్ ఖాన్ ఇంటిని అక్కడి ప్రభుత్వం కూల్చేసింది. రషీద్ ఖాన్ ఇంట్లో అద్దెకుంటున్న వ్యక్తిపై వచ్చిన ఆరోపణపై సర్కార్ ఈ చర్య తీసుకుంది. అలాగే మధ్యప్రదేశ్లోని జావ్రాలో మహ్మద్ హుస్సేన్ తండ్రి ఇంటిలో కొంత భాగాన్ని అతని కుమారుడిపై వచ్చిన ఆరోపణల ఆధారంగా కూల్చేశారు. ఈ రెండు కేసుల్లోనూ అధికారులు చట్టపరమైన ప్రక్రియ పాటించలేదని పిటిషన్లు దాఖలయ్యాయి. 2022లో జహంగీర్ పురి బుల్డోజర్ చర్య విషయంలో ఇప్పటికే దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యాలలో కలిపి సుప్రీంకోర్టు వీటిని విచారించింది. ఈ పిటిషన్లపై విచారణలో ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. నిందితుడిగా ఉన్నంత మాత్రాన లేక దోషిగా నిర్ధారణ అయినంత మాత్రాన ఒకరి ఇల్లు ఎలా కూల్చేస్తారని ప్రశ్నించింది. తదుపరి విచారణలో దేశవ్యాప్తంగా ఇటువంటి బుల్డోజింగ్ కార్యక్రమాలను ఆపడానికి మార్గదర్శకాలను రూపొందించడం గురించి ఆలోచిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.